బుచ్చి మున్సిపల్ పరిధిలోని వ్యాపారస్తులు రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. నగర పంచాయతీలోని ప్రధాన రహదారిని మంగళవారం సీఐ శ్రీనివాసులరెడ్డితో కలిసి కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాపారులకు పలు సూచనలు చేశారు. నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. మార్కెట్కు వచ్చే ప్రజలకు, వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, రోడ్లపై ముందుకు ఎట్టి పరిస్థితుల్లో కూరగాయలను అమ్మకూడదన్నారు. వ్యాపారస్తులకు ఎంత అయితే కేటాయించిన స్థలాలు ఉన్నాయో వాటిలో మాత్రమే ఉపయోగించుకోవాలని, రోడ్లను ఆక్రమించి వాహనదారులకు, సామాన్యులకు ఇబ్బంది కలిగించకూడదన్నారు. పట్టణంలో ప్రజలు నిత్యం ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నారని, రోడ్డునకు ఇరువైపులా వ్యాపారస్తులకు అవగాహన కల్పించామని సీఐ తెలిపారు. పలుమార్లు చెప్పినప్పటికీ కొంతమంది వ్యాపారస్తులు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తం విషయాలు బన్నెట్టు బయట బన్నెట్టు కనపడాల నీకు నాది కాదు, అమ్మాయి వస్తుంది. అమ్మాయి కాదు, లాక్కొని వెళ్ళిపోతున్నారు. Namaste.
ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం టౌన్లో కమిషనర్ గారు అలాగే వారి సిబ్బందితో అట్లాగే మా స్టాఫ్ అందరితో కూడా ట్రాఫిక్లో ఉండే ఇబ్బందుల వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే వాళ్ళు పార్కింగ్లు షాపుల ముందు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. అట్లాగే ఈ పుష్ కార్ట్స్ కూడా రోడ్డు మీద పెట్టేసి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. దానివల్ల నార్మల్ ట్రాఫిక్లో ఉన్న వెహికల్స్ అన్నిటి కూడా చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఈ దృష్ట్యా కమిషనర్ గారితో మాట్లాడి ఒక వారం స్పెషల్ డ్రైవ్ జరగాలని చెప్పి మేము అనుకున్నాము. దానిలో భాగంగా ఈరోజు మన రాజశేఖర రెడ్డి బొమ్మ దగ్గర నుంచి అట్లాగే మల్లిదేవి వరకు కూడా స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈరోజు దీనిలో భాగంగా ఎవరైతే పుష్ కార్ట్స్ పెట్టారో షాపుల వాళ్ళందరికీ కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. రేపటి నుంచి ఒక వారం రోజులు ఎక్కడైతే ఈ పుష్ కార్ట్స్ ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాటి మీద కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో ఉన్న బాంబే రోడ్ నుంచి మల్లిదేవి వరకు ఉన్న చెన్నూరు రోడ్లో ఎంక్రోచ్మెంట్స్ అన్నీ ఈ తోపుడు పనులన్నీ పక్కకు జరిపించడం, వాటిని తొలగించడము అందరికీ తెలియపరిచాము. రేపటి నుంచి పెట్టొద్దని చెప్పాము. ట్రాఫిక్ దీనివల్ల పూర్తిగా జామ్ అయిపోతుంది. ఆటోలు పెట్టడము, తోపుడు బండ్లు పెట్టడము, స్కూటర్లు తీసుకొచ్చి నడి రోడ్లు పెట్టడము, వీటి వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి ప్రతి ప్రజానీకానికి అందరికీ ఇబ్బందికరంగా ఉన్నందువల్ల ఈరోజు మన సిఐ గారు, మన ఎస్ఐ గారు, వారి సిబ్బంది, మన మున్సిపల్ సిబ్బంది అందరం కలిసి ఒకసారి వాళ్ళకి విన్నవించి ఎక్కడ కూడా రేపటి నుంచి పెట్టద్దు, పెడితే ఆ బండ్లు కానీ ఏవైనా కూడా కేసులు పెట్టడం కానీ పోలీస్ స్టేషన్లు పెట్టడం కానీ కూడా చెప్పడం తెలియపరిచాము. రేపటి నుంచి పెట్టమని చెప్పినారు. అదేవిధంగా వారం రోజులు ఇదే మాదిరిగా ట్రైన్ జరుగుతుంది, ఉదయం సాయంకాలము. అది మొదలుకొని పెట్టకుండా ఉంటే చాలా సంతోషము. ప్రజలందరూ సహకరించాలని దీనికి కోరుకుంటున్నాను. ఆ తోపుడు బండ్లు కానీ షాపులు ఓనర్స్ కానీ అందరూ కూడా దీనికి సహకరించాలని కోరుకుంటున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.